అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుండీ డెడ్ బాడీ పార్సిల్ కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో మొదటి నుంచే అనుమానిస్తున్న శ్రీధర్ వర్మని అసలైన నేరస్తుడిగా పోలీసులు తేల్చారు. వదినాసిపై కన్నేసిన మరిది వర్మ అతని భార్య ప్రియురాలతో కలిసి ఈ మర్డర్ స్కెచ్ వేసినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. హై లెవెల్ క్రిమినల్ మైండ్ లా ఆలోచించి నిందితులు ఎక్కడా ఆధారాలు దొరకకుండా ఆపరేషన్ చేపా పేరుతో స్కెచ్ వేసి జిల్లా ఎస్పీనే షాక్కు గురయ్యేలా చేశారు కిరాతకులు. ఎండగండిలో నివసిస్తున్న రంగరాజు ఇద్దరు కూతుళ్లు తులసి, రేవతి. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. రంగరాజుకి 2.5 ఎకరాల పొలం, బంగారం ఉన్నాయి. అయితే ముందు నుంచే తులసి, రేవతిల మధ్య గొడవలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో రంగరాజు ఆస్తి కోసం కుట్ర పన్నిన వర్మ తులసి అవసరాన్ని అవకాశంగా మార్చుకుని ఈ కుట్రలో ఇరికించాలని ప్రయత్నించాడు. ఇందుకు గాను ఆపరేషన్ చేపా కోడ్ లాంగ్వేజ్తో జులైలోనే వర్మ పథకం వేశాడు. క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు వర్మ, రేవతి డ్రామా ఆడారు. ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ నెలలో తులసికి పెయింట్స్, టైల్స్ పంపించారు. 3వ పార్సిల్గా డెడ్ బాడీ పంపారు. ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హత్య చేసి ఆ డెడ్ బాడీని పార్సిల్గా పంపారు. డెడ్ బాడీ వచ్చినప్పుడు రంగరాజు, ఆయన భార్య శ్రీధర్ వర్మ, తులసి, రేవతి ఉన్నారు. డెడ్ బాడీ పార్సిల్ బాక్స్లో 1,35,00,000 ఇవ్వాలని లేఖ పెట్టారు. ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీ సముద్రంలో పడేస్తానని, డబ్బు ఇవ్వాలంటూ శ్రీధర్ వర్మ తులసిని, కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ తులసి తెలివిగా పోలీసులకు సమాచారం అందించడంతో వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో దాదాపు 4 రోజులుగా సీసీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిందితులెవరో తేల్చేశారు. అలాగే పర్లయ్యను పని నిమిత్తం ఇంటికి పిలిచి నైలాన్ తాడుతో గొంతు బిగించి శ్రీధర్ వర్మ హత్య చేసినట్లు తేల్చారు. పర్లయ్య కంటే ముందే వేరే వ్యక్తిని చంపడానికి ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ప్రధానంగా ఈ కేసులో శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి, అతని ప్రియురాలిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నయీం మజ్నీ తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద 3 అపియర్ టు బి ఆఫ్ హైలీ క్రిమినల్ మైండ్. For every step, like this SIM card which is being used to call people, how that was secured, how this dead body was secured, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికి చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ వి కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్ టైమ్ కి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాలీ 14-year-old girl. తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దేర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 19th. ఈ అద్భుతంగా, షాకింగ్ గా, విచిత్రంగా నాకు కూడా కనిపించలేదు. పర్హాప్స్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ. దాని గురించి ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి కూడా అట్లాగే పర్లయ లాగా ఉంటారు. హీ ట్రై టు టేక్ హిమ్, బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్ నాట్ ఈజీ. ఆ టైం కొంచెం హెజిటేషన్ వచ్చింది, కొంచెం భయం కూడా వచ్చింది. చుట్టుపక్కల ఏరియా సంబడి మైట్ హావ్ స్పాటెడ్ ఆల్సో. ఆ టైం ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు చేయడం జరిగింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ డబ్బు కోసం అమాయకుడిని బలి తీసుకున్న వర్మ ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. భర్త మాయ మాటలు నమ్మి సొంత హక్కకే ద్రోహం చేయాలనుకున్న చెల్లి కూడా భర్తతో కలిసి చెప్పకూడు తింటోంది. మరొకరి భర్తపై మోజు పెంచుకున్న ఓ కిలాడి కూడా ఇప్పుడు జైలు పాలైంది. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.